తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. విచారము కొట్టివేసి ఆనందము కలుగజేతునో అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరి చెదరిపోయిన తన మందను సమకూర్చున్నట్లు చెరకుపోయి విచారము మరియు బాధను అనుభవిస్తున్న తన ప్రజలను ఆ చెర నుండి విడిపించి ఆనందము కలుగజేస్తానని దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనుష్యునకు శ్రమలు వచ్చినప్పుడు, దగ్గరవారు మరణించినప్పుడు, కుటుంబము కూలిపోయినప్పుడు, ప్రాణాపాయకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, అనారోగ్యమును బట్టి, పనులను బట్టి, రేపటి దినమును గూర్చి, భవిష్యత్తును గూర్చి ఆలోచించినప్పుడు విచారము కలుగుతుంది. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో చాలామంది తమ అనుదిన జీవితంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి కలవరపడుతూ విచారంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు నీవు కూడా ఏ పరిస్థితిని బట్టి అయినా సరే విచారపడుతున్నట్లయితే నీ విచారమంతటినీ కొట్టివేసి ఆనందమును కలుగజేసే దేవుడున్నాడు. ఆయనే యేసయ్య. ఆ దేవునికి నీ విచారముకు కారణమైన ఆ పరిస్థితినంతటినీ చెప్పు. వాటన్నిటినీ తీసుకువెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు, ఆయనకు అప్పగించు. అప్పుడే నీ విచారమునకు కారణమైన ప్రతి పరిస్థితిని దేవుడు తొలగించి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, విచారమునకు ప్రతిగా ఆనందమును కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకుని నేటి ఉదయకాలం వరకు మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మలను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేం చేయబోతున్న పనులన్నిటిల్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మలను విడిపించి, ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమ అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలము మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.